వెల్కమ్ టు ఎపిసోడ్ 10 రివ్యూ. ఎపిసోడ్ 10 రివ్యూలో స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి పృథ్వీరాజ్ గురించి నేను మాట్లాడతాను. పృథ్వీరాజ్ అదే లగ్జరీ రూమ్ పవర్స్ వచ్చాయి కదా యష్మి టీంలో ఉండడం వల్ల వీళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉందంటే పవర్స్ మాకు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా మీరు గేమ్ ఆడాలి, మీరు ఎవరు హ్యూమానిటేరియన్గా ఫీల్ అవ్వడానికి మేము ఏం చేస్తాం అది గేమ్, అంటే మేము ఎన్నైనా మాట్లాడుతాం అది మీ గేమ్, మేము ఎన్నైనా చేస్తాం అది మీరు క్లీన్ చేసి పెట్టాలి, అది మీ గేమ్. ఇతని అండర్స్టాండింగ్ ఎలా ఉందంటే తిన్న ప్లేట్ని తన డైనింగ్ టేబుల్ మీద నుంచి కూడా ఇతను తీయడం అనమాట. అది కూడా 9 కట్ క్లాన్ వాళ్ళు వచ్చి తీయాల్సి ఉంటుంది. ఇంకా నా ఇతని అండర్స్టాండింగ్ ఇంకో రేంజ్లో లేదు. ఒకవేళ ఇంకో నాకు తెలిసి ఇతను ఇంకొంచెం ఫ్రీడమ్ ఇస్తే కనీసం ఆ ఫుడ్ కూడా చివరికి వీళ్ళే తినిపించాలి అనేవాళ్ళు. లైక్ లిటరల్లీ 9K క్లాన్ వచ్చి మాకు ఫుడ్ తినిపించాలి, మేము వాష్రూమ్కి వెళ్తే ఫ్లష్ మీరే కొట్టాలి. లైక్ ఒకసారి శేఖర్ భాష గారు అన్నారు కదా యష్మితో తను డిస్కస్ చేసినప్పుడు, అది మరీ తప్పు. కనీసం తిన్న ప్లేట్ సింక్ లో పెట్టడం అది తప్పది, వాళ్ళకి అడుగుతుంటారు కదా, కనీసం తిన్నది అట్లీస్ట్ సింక్ లో పెట్టడం మన బాధ్యత అయ్యి ఉంటుందని ఒకసారి శేఖర్ భాష అన్నారు యష్మితో డిస్కస్ చేస్తున్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే సోనియా, నేను అంటూనే ఉన్నా నిన్న మొన్న రివ్యూలో నేను చెప్పా, నిఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మిని నమ్మాడు, యష్మి తనకి ఇప్పుడు ఆపోజిట్ అయింది. నేను తర్వాత ఇప్పుడు సోనియా నమ్ముతుండే ఏదో రోజు ఏమి కూడా ఇతనికి ఆపోజిట్ అవుతుందని నిన్న మొన్న రివ్యూలో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ రోజు ఏమైంది, ఆఫ్టర్ నిఖిల్ పృథ్వీని నామినేట్ చేసిన తర్వాత యష్మి ఇక్కడికి వచ్చి అన్నదనమాట, పృథ్వీరాజ్ అన్నది మనకన్నా ముందు పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిన ద్వారా మనం సేఫ్ జోన్ లో ఉంటాం, అప్పటిలోపు కానీ నిఖిల్ మారితే ఓకే, లేదంటే స్లైడ్ తీసుకో, అది ద వర్డ్స్, అది ద కట్టప్ప కిల్లింగ్. నేను చెప్తూనే ఉన్నా లైఫ్ లో లైక్ లిటరల్లీ లేట్ ఆఫ్ రియలైజేషన్స్ ఏంటంటే నాకు మన గేమ్ మనం ఆడాలి, ఎవరి పైన ఎమోషనల్ గా డిపెండ్ అవ్వకూడదు, మన కష్టం మనం చూసుకోవాలి అంతే. అటు డిపెండ్ ఇటు డిపెండ్ అయ్యామంటే వాళ్ళ యాక్షన్స్ మనం హట్ చేస్తాయి. ఎంత నమ్మాడు, ఇప్పుడు ఏమంటుంది పృథ్వీరాజ్ దగ్గరికి వెళ్ళి అరే లైట్ తీసుకో, వాడు మారితే మారాడు లేకపోతే లైట్ తీసుకొసుకుందాం అన్నది. అది ద బాహుబలి రేంజ్ ట్విస్ట్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కమింగ్ టు నామినేషన్ లో డిస్కషన్స్ వచ్చేసరికి ఓకే నామినేషన్స్కి వెళ్ళే ముందు ఇంకో విషయం మాట్లాడేస్తా, తర్వాత మనం నామినేషన్స్ మాట్లాడుకుందాం. లాస్ట్ లో ఫుడ్ లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఫుడ్ లోపల పెట్టండి అన్న వార్నింగ్ వచ్చినప్పుడు, ఫుడ్ లోపల పెట్టండి అన్న ఏదైతే సిగ్నల్ వచ్చినప్పుడు సోనికక్క మనకి సోనియా చాలా రూల్స్ మాట్లాడింది. అంటే మీరు ప్రాపర్ గా బేబక్క విషయంలో లేకపోతే చాలా విషయంలో మీరు ప్రాపర్ గా ఆడకపోతే ప్రైజ్ మనీ ఏమైపోద్ది, లైక్ లిటరల్లీ సోనియా విన్ అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతుంది అనమాట. లైక్ లిటరల్ ఆ ప్రైజ్ మనీ ఏమే తీసుకెళ్తుంది అన్నట్టు ఫీల్ అయిపోతుంది కదా. ఫుడ్ లోపల పెట్టండి అన్న లోపల నుంచి బిగ్ బాస్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఫుడ్ తిన్న వాళ్ళ పేర్లు చెప్తే కూర్చోండి, సోనియా, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ, నెక్స్ట్ పృథ్వీరాజ్ అండ్ శేఖర్ భాష్. ఈ సోనియాకి అప్పుడు గుర్తులేవా బేబక్క నిన్న మాటలు మాట్లాడింది, అంటే ఫుడ్ తినకూడదు, అరే రూల్స్ కదా, రూల్స్ ఫాలో అవ్వాలి, బిగ్ బాస్ రూల్స్ చెప్తే రూల్స్, ఇన్ని మాటలు మాట్లాడింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు ఆఫ్టర్ బజర్ అయిపోయిన తర్వాత కూడా సోనియా, ప్రేరణ, పృథ్వీరాజ్, అభయ్ నవీన్ అండ్ ఐ థింక్ వీళ్ళు ఫుడ్ తింటూ కనిపించారు. ఆల్రెడీ బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చారు, మీకు ప్రైజ్ మనీ కట్ అవ్వాలంటే మీరు ఆపియండి. అంటే నా ప్రకారం సోనీ రెండిట్లో వైలేషన్ చేస్తుంది. బేబక్కని చాలా మాట్లాడినది, ఈమె చేస్తే మంచి, పక్కోడు చేస్తే చెడు. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి నామినేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి లైక్ సారీ నైనిక నామినేషన్ వచ్చేసరికి ప్రేరణ లైక్ డస్ట్బిన్ ఇష్యూలో ఒకటే చెప్తున్నా, ప్రేరణ ఎక్కడెక్కడ ఉందో ఓన్లీ పాయింట్ టు హైలైట్ వాజ్ డస్ట్బిన్ ఇష్యూ. నేను నిన్న అన్న మొన్న రివ్యూలో అన్నా లైక్ ప్రేరణ సింపుల్ గా ఓకే నేను చేసిన తప్పే, దానికి నేను సారీ చెప్తున్నా, ఇంకా ఆ పాయింట్ని రైజ్ చేయొద్దు అని ఒక్క పాయింట్ చెప్పేసి ఉంటే కనీసం ఇన్ని నామినేషన్లు పడేవి కాదు, లైక్ లిటరల్లీ. సో అదే నేను అంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ డస్ట్బిన్ ఇష్యూ అప్పటికి నైనిక చెప్పింది, నీ మీద నాకు ఇంకా చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పింది అండ్ దే అగ్రీడ్. తర్వాత పృథ్వీరాజ్, నైన్కి పృథ్వీరాజ్ నామినేట్ చేసింది. డస్ట్బిన్ ఇష్యూ అయినప్పుడు నువ్వు వాళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు కనీసం ఒక స్టాండ్ తీసుకోవాలి, నువ్వు ఇప్పటికి వచ్చి ఇతను నాకు ఇంకొకటి పృథ్వీరాజ్ అసలు ఎలా ఫీల్ అవుతుందంటే లైక్ లిటరల్లీ ఇతను లేడీ సోనియా, అది ఏమంటారు జెంట్ సోనియా, మేల్ సోనియా అన్నట్టు ఫీల్ అవుతున్నాను. అంటే ఇతనికి రూల్స్ అన్ని తెలుసు, నా గేమ్ నేను ఆడతా, మీరెవరు నాకు చెప్పడానికి, ఈవెన్ లైక్ లిటరల్ ఒక్క వర్క్ చేయలేదు ఇతని వరకు ఇప్పటి వరకు. ఈవెన్ ఈ నిఖిల్ నామినేషన్స్ లో వచ్చినప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేస్తా, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఒక పాయింట్ నీ క్లారిటీ ఉంది కదా డస్ట్బిన్ ఇష్యూ రాంగ్ అని, అంటే అతను ఏమన్నాడంటే డస్ట్బిన్ ఇష్యూ నాకు రాంగ్ అనిపించలేదు, మేము చేసాం, మీరు ఏమంటారు ఆ బాటిల్ మీరు తీయాలి, అందులో మేమేం తప్పు చేస్తాం, మీరే దాన్ని తీయడానికి చాలా హెసిటేషన్ అయ్యారు, అంటే తప్పంతా మీ వైపు ఉందని ఈవెన్ 9 కని క్లెయిమ్ చేశాడు. మేము చేసిన తప్పు కాదు, డస్ట్బిన్ లో ఉన్న బాటిల్ బయట తీయడం తప్పు కాదు, గ్లాసెస్ తాగేసి బయట పెట్టడం తప్పు కాదు, అంబ్రెలా బయట పెట్టడం తప్పు కాదు, ప్లేట్లు అలా ఉంటాయి మా తప్పు కాదు, అవన్నీ మా తప్పు కాదు, మేము గేమ్ ఆడుతున్నాం. సో లైక్ సింపుల్గా చెప్పాలంటే 9కి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నది, దానికి వీడు నవ్వుకుంటూ నీకు చాలా క్లారిటీ ఉందని యాక్సెప్ట్ చేశాడు, ఓకే అయిపోయింది. తర్వాత వచ్చేసరికి నిఖిల్ నామినేషన్స్, ఫస్ట్ ప్రేరణ డస్ట్బిన్ ఇష్యూ, అండ్ అక్కడ ఏం చెప్పాడంటే నీకు క్లారిటీ లేదు, అక్కడ ఇష్యూ అయిన తర్వాత నలుగురు నుంచి నువ్వు ఎందుకు అడుగుతావు, నువ్వు చేసిన తప్ప కాదని నీకు తెలిసి ఉండాలి, నీ ఒపీనియన్ నీకు ఉండాలి, నువ్వు ఓకే డస్ట్బిన్ లో తీసావు, నీకు తెలిసింది తప్పని అనిపించింది, ఓకే సారీ చెప్తే క్లోజ్ అయిపోతుంది, నలుగురితో డిస్కస్ చేసిన అవసరం ఏముంది, అంటే పక్కన దగ్గరికి వెళ్ళి ఓకే నువ్వు చేసిన తప్పు అని చెప్పడం అవసరం లేదు, నీ క్లారిటీ నీకు ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం బెటర్ అవ్వని చెప్పడంలో నామినేట్ చేశాడు పృథ్వీరాజ్కి చెప్పాడు, నువ్వు హౌస్లోకి ఎన్ని రోజులు వచ్చావు, ఓకే ఒక 4 days బ్యాక్ లేకపోతే 3 days బ్యాక్ నీకు లగ్జరీ రూమ్ దొరికింది, దానికన్నా ముందు నువ్వేం వర్క్ చేసావు, ఏ వర్క్ చేయలేదు, నువ్వు ఒక్కసారి వర్క్ చేసావు, అది కూడా ఏంటి కిచెన్ లో ఒకసారి వెజిటబుల్స్ కట్ చేసావు, క్లీనింగ్ లో ఒక్క హెల్ప్ నువ్వు చేయలేదు, అంటే నువ్వు ఏ దీనిలోనే యాక్టివ్గా ఇన్వాల్వ్
అవ్వట్లే. లగ్జరీ రూమ్ వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, అక్కడి నుంచి మేము ఎక్స్‌క్లూడ్ చేసినా దానికన్నా ముందు రోజులు కూడా నువ్వేం వర్క్ చేయలే. ఏం వర్క్ చేయకుండా ఉంటున్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ప్రాపర్ అది. ఐ థింక్ యాక్సెప్ట్ చేసాడు. అతనే యాక్సెప్ట్ చేసాడు. క్లీనింగ్ నేనేం పని చేయలేదు. కిచెన్‌లో ఒక్కసారి నేను పని చేశానని. అండ్ అతను ఏమంటాను నేనెందుకు పని చేయాలి? అంటే బిఫోర్ లగ్జరీ రూమ్ ఒక వర్క్ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సి ఉంటుంది కదా. నేనెందుకు చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడుతాను? హౌస్‌లో ఉన్నప్పుడు అందరూ ఏదో ఒక వర్క్ చేయాలి. ఇతనికేమో స్పెసిఫిక్ ఇతనికేమి ప్రయారిటీస్ లేవు కదా, లేకపోతే పవర్స్ లేవు కదా. నేను క్లీన్ చేయను, ఇతనికి ఓసిడి అలాంటివి ఏం లేవు కదా. క్లీన్ చేయను, నేను క్లీన్ చేయాలి, నేను ఎందుకు క్లీన్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రైజ్ అయింది. బట్ నామినేట్ అయితే అయ్యాడు. తర్వాత వచ్చేసరికి ఇవి నామినేషన్స్. ఇంకా ప్రాణ ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి నిఖిల్. ఫుడ్ అండ్ కుకింగ్ విషయంలో అంటే కుకింగ్ అనేది నిఖిల్ క్లాన్కి ఇచ్చారు. వేరే వాళ్ళ క్లాన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంటారు ఫుడ్ విషయంలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద. నెక్స్ట్ ఇంకో ప్రాణ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి కిరాక్స్ అయితే డస్ట్బిన్ ఇష్యూ. ఇది ఇక్కడ ఒక పాయింట్ మనం హైలైట్ చేసుకోవాల్సి ఏంటంటే యాక్చువల్గా లైక్ తను ఏమున్నది డస్ట్బిన్లో నేను డస్ట్బిన్ క్లీన్గా ఉంది, నేనే తీసాను అంటే నాకే ఇబ్బంది లేదు. అందులో లోపల నుంచి తీసి బయట తీసుకెళ్ళడానికి నాకే ఇబ్బంది అనిపించలేదు. బయట తీసిన బాటిల్ని మీరు లోపల పెట్టడానికి మీకేం ఇష్యూ అని కిరాక్స్ అయితే అడిగింది. కిరాక్స్ అయితే ఒక డైలాగ్ ఉంటుంది, నీకు ఇష్యూ లేదు కదా ఒక డస్ట్బిన్లో బాటిల్ తీసి బయట పెట్టడం, నీకు ఎలాంటి ఇష్యూ లేదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ రోజు ఆదిత్య ఓం గారు మీ టవల్ అనుకోకుండా ఒకసారి యూజ్ చేస్తే దానికి మీరు అంత రచ్చ చేశారు. మీరు సింపుల్గా చెప్పాల్సింది కదా, నేను ఉతుక్కుని నేను మళ్ళీ వాడేసుకుంటాను. నీకు అంత హైజీన్ ఉన్నప్పుడు ఆ రోజు కూడా సింపుల్గా ఇది నీకు తప్పనిపోయినప్పుడు ఆ రోజు ఆదిత్య ఓం గారు నీకు టవల్ యూజ్ చేసినప్పుడు ఆదిత్య ఓం గారికి సింపుల్గా చెప్పి ఉండాల్సింది, సార్ నేను వాడుకుని నేను వాష్ చేసుకుని నేను వాడుకుంటానని. సైలెంట్ అయిపోయింది, లిటరల్లీ సైలెంట్ అయిపోయింది. కిరాక్స్ అయితే చెప్పిన పాయింట్ అయితే ప్రాణ లిటరల్లీ సైలెంట్ అయింది. తర్వాత వచ్చేసరికి పృథ్వీరాజ్ నామినేషన్స్ ఒకటి మణికంఠ బ్యాక్ స్టాపింగ్. ఏం చెప్పాడు, నువ్వు నిఖిల్ క్లాన్ లో ఉన్నావు. నువ్వు నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు నైన్క క్లాన్ తో ఎందుకు నువ్వు మాటలు మార్చాలి అంటే మాటలు మార్చడం అంటే ఎందుకు మాటలు జరపాలి అంటే మీ క్లాన్ లోకి తీసుకోండి అనేది అది బ్యాక్ స్టాపింగ్ అని అన్నాడు అనమాట. బట్ యాక్చువల్గా మణికంఠ సండే తను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. లైక్ నేను నామినేషన్ లో ఉన్నా, అప్పటికి ఎమోషనల్ డ్రామా జరిగింది, దాని నుంచి నేను బయటకు రావాలి, నామినేషన్ లో ఉన్నా, ఇప్పుడు లైమ్ లైట్ లోకి రావాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒక టాస్క్ ఆడాలి. ఆల్రెడీ ఆ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అండ్ దట్ వాస్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత వచ్చేసరికి నైన్క ఏమన్నాడంటే నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయిపోయి ఉన్న పాయింట్ లో మాట్లాడాడు అనమాట. చీఫ్ గా మీరు ఫెయిల్ అయిపోయారు, మీ క్లాన్స్ వాళ్ళు లైక్ లిటరల్లీ ఏ పని చేయట్లేదు హెసిటేషన్ అవుతుంటారు, చీఫ్ గా ఫెయిల్ అయిపోయారు అన్న. లైక్ లిటరల్లీ ఇతను ఏమంటానంటే నేను తిన్న ప్లేట్ కూడా నేను దీన్ని మీరే తీసి కడగాలి, ఏమంటారు డైనింగ్ టేబుల్ నుంచి కూడా నేను దిగిను మీరే తీసి కడగాలి అన్నట్టు మాట్లాడు. మళ్ళీ ఆమెను క్వశ్చన్ చేస్తాను, నువ్వు చీఫ్ ఎలాగ అయ్యావని. లిటరల్లీ ప్రాపర్ గేమ్ ఆడి చీఫ్ అయింది. ఇప్పుడు వచ్చి తను ఒక గేమ్ ఆడినా ఏ గేమ్ గెలలేదు, ఒక గేమ్ కూడా గెలలేదు. సండే గేమ్స్ పక్కన పెడితే మిగతా గేమ్స్ ఏమన్నాడు, ఇంకా ఒక గేమ్ ఆడమని షూటింగ్ ఏమని కొట్టాడా లేదు. లైక్ లిటరల్ ఇతను ఆడింది లేదు, పక్కన క్వశ్చన్ చేస్తాను అనమాట. సింపుల్ చెప్పాలంటే సోనియా ఎలా ఉందో ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా సేమ్ అలాగే ఉంది, మేల్ ఒకరు ఫీమేల్ ఒకరు సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ అఫ్రీది ఒక నామినేషన్స్ వచ్చేసరికి నిఖిల్ ఫెయిల్డ్ as చీఫ్. ఎందుకంటే బేబక్ అండ్ సోనియా ఇద్దరు ఒకే క్లాన్ లో ఉన్నారు. నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు నువ్వు సాల్వ్ చేయాలి. యాజ్ అ చీఫ్ నువ్వు సాల్వ్ చేయాల్సి ఉంటుంది, నువ్వు సాల్వ్ చేయాలి. ఈ నిఖిల్ ఏమంటాడు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పర్సనల్. ఇప్పుడు మన ఇంట్లో కానీ పక్కన ఇంట్లో అదే మన ఇంట్లో కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే పర్సనల్ ఇష్యూస్ అని అది కొట్టుకుంటూ వెళ్ళిపోతామా, లేదంటే లేదు ఎవరొకరు ఇంటి పెద్ద ఎవరొకరు తీసుకుని ఓకే ఇది అయిపోయింది మళ్ళీ కలిసి ఉందని చెప్తాం. ఇప్పుడు ఇంట్లో పెద్ద ఎవరు ఉన్నారు వాళ్ళు హ్యాండిల్ చేయాలి కదా. ఇప్పుడు నిఖిల్ చీఫ్ అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా మనస్పర్ధలు ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాలి, కూర్చొని మాట్లాడాలి. ఇప్పటికి నిఖిల్ ఏమంటాడు, ఎవడ పర్సనల్ లైఫ్ లో ఎవడుండో అది నేను ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ ఏదో ఒక చిన్న పాయింట్ అయితే మాట్లాడు. ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం క్లాన్ గా గేమ్ ఆడాలి, ఏదో ఒక మాట్లాడాల్సి ఉంటుంది. బట్ నేను ఇప్పటికి ఏమంటానంటే నేను పర్సనల్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వను. నబీల్ అఫ్రీది సెకండ్ నామినేషన్ వచ్చరికి పృథ్వీరాజ్ ఏమన్నాడంటే నువ్వు హౌస్ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నావు, టవల్స్ ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్స్ పైన పెడతాను, షూస్ తో సోఫాస్ మీద కూర్చుంటున్నావు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద మిగతా వాళ్ళు కూర్చోవలసి ఉంటుంది, సోఫాస్ మీద మిగతా వాళ్ళు కూర్చుంటారు. హౌస్ రూల్స్ నువ్వు బ్రేక్ చేస్తాను అన్న పాయింట్ లో నబీల్ అఫ్రీది పృథ్వీరాజ్ ని నామినేట్ చేశాడు. అరే లైక్ పృథ్వీరాజ్ మీద ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, వర్కులు చేయట్లే, హౌస్ రూల్స్ ని బ్రేక్ చేస్తాడు అండ్ స్టిల్ అవతల వాళ్ళు బ్లేమ్ చేస్తాడు. ఐ డోంట్ నో, బట్ అది నాకు ప్రాపర్ అనిపించింది. అతను ఒప్పుకోండు ఓకే నేను చేస్తున్నాను. సో ఐ థింక్ ఇవే ఈ రోజుకైతే మాక్సిమం ఇది అయిపోయింది. ఆల్రెడీ ఫుడ్ విషయం కూడా నేను ఆల్రెడీ మాట్లాడుతాను. ఇంకొక పాయింట్ మాట్లాడాలి, నేను ఒకటి నోట్ డౌన్ చేసుకున్నాను. సోనియా ఒక్క మాట విష్ణుప్రియ అన్నదని అన్ని మాటలు మాట్లాడింది కదా, ఎంత ఏడ్ చేసింది, ఎమోషనల్ డ్రామా చేసింది. లిటరల్ ఆమె చేసిన డ్రామా ఆ రోజు ఆమె చేసిన డ్రామా. ఇంకా నేను ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఏదో రీల్ చూస్తూ కూర్చున్నా లైక్ లిటరల్లీ పృథ్వీరాజ్ ను నిఖిల్ అన్నయ్య అనేసింది. ఇద్దరికి ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు అట్లీస్ట్. ఇప్పుడు ఏమన్నదంటే ఈమె సోనియా విష్ణుప్రియ అని వేరే వాళ్ళ దగ్గర అదొక పిచ్చిది, గేమ్ ఏంటో పర్సనల్ ఏంటో తెలియదు, ఇన్ని మాటలు మాట్లాడుతుంది. అంటే ఈమెని ఒక మాట అంటే తీసుకోలేదు, బట్ ఈమె మాత్రం వేరే వాళ్ళ దగ్గర ఇన్ని మాటలు అంటది, వేరే వాళ్ళే పిచ్చిదా అంటుంది. అది రైటా? గేమ్ ఏంటో పర్సనల్ ఏంటో ఈమెకి తెలుసు, మరి గేమ్ ఏంటో పర్సనల్ ఏంటో. అండ్ నిఖిల్ లిటరల్లీ నాకు చెప్తాను, నిఖిల్ ఎమోషనల్ సైడ్ ఉండడం వల్ల పాపం వీక్ అయిపోవడం అనిపిస్తుంది. లిటరల్లీ నేను అంటున్నా కదా, లైఫ్ లో అయినా బిగ్ బాస్ లో అయినా మన గేమ్ మనం ఆడాల్సి ఉంటుంది. నువ్వు ఎమోషనల్ గా ఎవరిపైన డిపెండ్ అయ్యావో వాడు చేసే యాక్షన్ నువ్వు హట్ అవ్వాల్సి ఉంటుంది. నీ గేమ్ పోతుంది, నీ క్లారిటీ నీకు పోతుంది. ఎమోషన్స్ వల్ల రియాలిటీ నుంచి దూరంగా అయిపోతాం. ఆ పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు నిఖిల్ ఏమన్నాడు నైట్ కూర్చొని, ఇప్పుడు నేను నిజంగా నేను చేంజ్ అయ్యాను అనుకో, గేమ్ కోసం నేను చేంజ్ అయ్యాను అనుకో, మేబీ నేను రేపు విన్ అవ్వచ్చు. బట్ అది రేపు బయటకు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను ఏమంటారు, అరే నువ్వుగా గేమ్ ఆడలేదు కదా, గెలిచిన ఉపయోగమే ఉంది అంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నిఖిల్ని అప్రిషియేట్ చేయొచ్చు. బట్ సోనియా
పృథ్వీరాజ్ ఏమైతే అన్నదో ఆడు చేంజ్ అయితే అయ్యాడు, లేకపోతే లైట్ తీసుకో అన్నదో మ్యాన్, అది లిటరల్లీ ఆడు అతను ఆమెకు అంత సపోర్ట్ చేస్తుండో షీ స్టిల్ సేస్ దట్ వర్డ్స్. ఎండ్ ఆఫ్ ద రివ్యూ.